తాగే మంచినీటితో పాటు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేక ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ఎస్సీ కాలనీ వాసులు. కష్టాలకే కష్టం చేసి కన్నాయిలా నిన్నే చూడగా 250 కుటుంబాల అవసరాలని దాహార్తిని తీర్చే ఒకే ఒక్క బోరు కూడా ఇంకిపోవడంతో నీటి చుక్క కరువై నిస్సహాయ స్థితిలో ఉన్న ఎస్సీ కాలనీ వాసులు తమ దాహార్తిని తీర్చే సహాయం కోసం లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమాన్ని సంప్రదించారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి గురూజీ గారు రావడం నిజంగా మా మనుగూరు ప్రేక్షకులందరికీ చాలా ఆనందం. గురూజీ, లక్ష్మీదేవి తలుపు తడితే ఈరోజు మీ ఊరు తలుపు తట్టాలని నేను వచ్చాను. మన జీవితంలో ఎప్పుడో ఎక్కడో మనకు కాకపోయినా మన పిల్లలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మన వంశంలో ఎవరికో ఒకరికి ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీర్చడానికి భగవంతుడు ఏదో ఒక రూపంగా మనకు కాస్తాడు. ఇది సత్యం. బోరింగ్ వేశారు ఈడ. ఆ నీళ్లు మురుకులు వస్తున్నాయి. ఆ నీళ్లు తాగలేక వేరేటోళ్ళ కాడికి పోయి తెచ్చుకుంటున్నాం. నీళ్లు ఒక బిందె తెచ్చుకొని 3 రోజులు చేసుకుంటున్నాం. మేము బేరాల వేయించాలకనే మేము అయ్యే నీళ్ళు తాగుతాం. ఇక 5ంటికి 6ంటికి ఆడపోతాం, చీకట పడుతుందని ఆ బోరింగ్ నీళ్ళు తాగితే జ్వరాలు గిట్ట వస్తున్నాయి. ఆ జ్వరాలు తలిగి పిల్లగాలకి మాకు జ్వరాలు వచ్చి అట్నే పడిపోతున్నాం సార్, అసలు నీళ్ళు లేక ఇబ్బందితోని. మాకు జ్వరాలు రోగాలు రావటం, డాక్టరు నీళ్ళ వల్ల కూడా ఈ జబ్బు వచ్చింది, ఎక్కడ మీరు నీళ్ళు తెచ్చుకున్నారంటే మా బోరింగ్ నీళ్ళు వాడుతున్నాం అని చెప్పాము. నిన్నగాక మొన్న కూడా ఒక అబ్బాయి చనిపోయిండు. నీరు వస్తుంది, నీరు రావాలి. లక్ష్మీదేవి వాళ్ళ ఊరు తలుపు తీయాలి. ఈరోజు ఎవరికి కష్టాలున్నాయో ఏంటో అది చూద్దాం. అనుకూలమైతే మనమందరం కలిసి వాళ్ళ కష్టాలని తీర్చడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళందరికీ నీరు కావాలి. అయితే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ చేయాలి. ఒక 2-3 బోర్స్ కానీ వేయించి 25 ఒక లేదన్నా 25 హౌసెస్కి ఒక్కొక్క ట్యాప్ ఇంటి బయట పెట్టి చేయించాలి. అది ఎంతే కానీ ఇది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 25 లక్షలు కానీ. ప్రమిళ గారు, మీ పరిస్థితుల్లో అంటే మీరు నిండు గర్భిణిగా ఉన్నప్పుడే ఆయనకు ఇంకో కాలు కూడా తీసేయాలని డాక్టర్లు చెప్పారు. అటు మీరు ఎలాంటి సహాయం అందించలేరు. ఆ టైంలో మీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఎలా దాటుకొచ్చారు? అది మా పరిస్థితి ఏంటంటే, ఈ పాప పుట్టినప్పుడు మాకు తినటానికి అసలుకి తిండి కూడా లేకున్నది. ఇక నాకు ఈడ మా ఆయన కాడ ఎవ్వరు లేకున్నారు సార్. ఇక ఈమెకు నిండు గర్భంతో ఇక ఒక నెల రోజుల గంటనగా అప్పుడు పోయి ఇక వాళ్ళుండి నర్సులుండి నేనే చూసుకుంటాం, పోరమ్మ మీరు పోయి నువ్వు చూపించుకొని రాపు అని అంటే, నేనుండి అమ్మ మా ఆయనకు బాత్రూమ్ కానీ మూత్రం కానీ పోతే నాకు మళ్ళీ ఎప్పుడు ఏ టైంలో పోతాడో తెలియదు మేడం. నాకు మరి చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, మా అత్త గిట్ల కానీ ఎవ్వరు రాకపోయేది, ఏం చేయాలి మేడం అంటే, ఏం కాదు పో అమ్మ, మేము మూత్రం పైపు పెడతాము, బాత్రూమ్ పోయినా కానీ మేము టప్ప పెడతాం పోమ్మ అంటే, లేదు మేడం ఎట్లా పోవాలంటే, సరే అమ్మ నేను మందులు ట్రీట్మెంట్లు చేపిస్తా అనేసి ఆన్నే మందులు ఇచ్చిర్రు. ఇక అప్పుడు ఎవ్వరు కన్నప్పుడు కూడా ఎవ్వరు లేరు సార్. నేను మాకు ఎవరు పెద్ద బిడ్డనేమన్నా సార్, నాకు అప్పుడు ఎవరన్నా పెద్ద ఆపరేషన్ టిఫిన్ చేస్తారు కూడా ఎవ్వరు లేకున్నారు. అన్న కానీ అక్కలు కానీ ఎవరైనా ఇట్లా వచ్చి చూసిపోయినా లేరు సార్. నాకు అసలు అప్పుడే ఈ పాప
పాపకు పసికలు వచ్చినాయి. పసికలు వస్తే నీలపూర్కి తీసుకుపోయారు. నాకు ఇక్కడ మా ఆయనకు ఇంటికాడ ఒక్కడే ఉండిపోయాడు. నేను కోటిలో ఉన్నా, ఈ పిల్ల నీలపూర్లో ఉంది. ఏం చేయాలి దేవుడా, నాకు ఎట్లా ఈ పరిస్థితి వచ్చింది? ఏం వేసుకొని సావాలనిపించింది సార్. నాకు ఎందుకు ఈ బతికిచ్చిన దేవుడా, నాకు మా అమ్మ లేదు. మా నాయన ఉంటే కూడా ఇట్లా వచ్చి చూసిపోయినాడు కాదు సార్. నాకు ఎందుకు దేవా, నాకు ఇట్లాంటి స్నేహం ఇచ్చిన అనిపించింది. అందరూ హాస్పిటల్లోనే నర్సులు కానీ డాక్టర్లు కానీ అందరూ వాళ్ళే సాయం చేసిరు సార్. ఇంటికి వచ్చినాక కూడా ఇంటి పక్కల ఇంటి ముంగల అంతా బియ్యం కానీ పైసలు కానీ వాళ్ళే సాయం చేసిరు. చేసినాక ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్లో కూర్చున్నాం సార్. ఇప్పుడు మానేశాక పని మరి ఎలామా? నెలకి అంటే రోజుకి ఎలా వస్తున్నాయి డబ్బులు? రోజు కంటే సార్ మాకు పింఛన్ డబ్బులు ఈయనకు 1500 పింఛన్ వస్తుంది సార్. ఇప్పుడైతే ఇంకా 1500తోటి హాస్పిటల్ కానీ ఈ పిల్లలకు బోధించుకోవాలన్నా 1500లోనే సార్. ఇక ఇప్పుడు ఈయనకు చెయ్యి పడిపోయింది. ఇప్పుడు పనికి కూడా తీసేసిరు. ఆ చెయ్యి పడిపోయినాక బాత్రూమ్ కానీ మూత్రం అన్నింట్లోనే ఇక ఇప్పుడు వచ్చే ఆ 1500లతో అయితే నిజంగానే నలుగురు 3 పూట్ల అన్నం తినడం కూడా కష్టమే అవుతుంది. పిల్లలు చదువుకునే వయసు ఇప్పుడు, ఇంక పోను ఖర్చులు కూడా పెరుగుతాయి. సో మీరు అనుకుంటున్నట్టు ఏదైతే ఆ కిరాణా షాప్ వస్తే నిజంగానే ఇంకొంచెం ఎక్కువ ఆదాయం వస్తుంది. అవును సార్. సో దానికోసం మరో ప్రయత్నం చేద్దామమ్మా. తప్పకుండా ఈరోజు ఆ కిరాణా షాప్ మీ సొంతం అయ్యేలా ప్రయత్నిద్దాం. ఓకే సార్. మరో ప్రయత్నం చేయడానికి ఇంకెవరైనా ముందుకు వస్తున్నారా? సో మీ నలుగురు ఇప్పుడు మీరు చేసే ఈ ప్రయత్నంతో వాళ్ళు అనుకుంటున్న కిరాణా షాప్ కావాల్సిన సొమ్ములో ఈసారి 20,000 రూపాయలు అందుతాయి వాళ్ళకి, మీరు కనుక సక్సెస్ఫుల్ చేస్తే. రైట్, లెట్స్ డు ఇట్. ఓకే, సో మీరు చేసే ఈ ప్రయత్నం చాలా సింపుల్గా ఉంటుంది చూసే వాళ్ళకి. సో ఆడుతున్న వాళ్ళకి మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఏం లేదమ్మా, మీరు కళ్ళు మూసుకుంటారు, ఆ గ్లాసులో పిండి ఉంది, ఆ పిండిని ఊత్తారు, దాని లోపల ఉన్న బాల్ బయటకు వచ్చేస్తుంది. ఓకే అమ్మా, మేకప్ పోతుందా? ఫేసింగ్ పడుతుందా? సాయంత్రం వరకు ముఖం కడుక్కోకర్లే, ఫ్రీగా పౌడర్ అంటుకున్నట్టే కదా. ఓకే, మీరు కళ్ళు మూసుకోపోయినా పర్లేదు, ప్రాబ్లం లేదు. 3 balls బయటికి రావాలి. సో ఎంతమంది బయట తీస్తారో చూద్దాం. 3, 2, 1 గో. యాక్చువల్లీ ఇలా కాదు ఆడడం, నేను ఇలా ఆడితే ఎలా ఉంటుందా చూద్దామని. యాక్చువల్లీ కళ్ళ గంతలు కట్టుకుని అందులో చేపెట్టి తీయాలమ్మా. సో ఊతే ఎలా ఉంటుందా అని అనుకున్నాను. చెప్పే లోపల మీరేనా మగ? లేదు ఇదే ఆట అమ్మా, నేను ఊరినే అన్నాను.